హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాలా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. నేను మీ బాలా చంద్రగిరి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు డిక్సాన్ సంబంధించి చెప్పబోతున్నాను. ఇది తిరుపతిలో ఉంది, అంటే రేణిగుంటలో ఉందన్నమాట. ఎయిర్పోర్ట్ ముందు వస్తుంది ఈ కంపెనీ. సో లాస్ట్ 2-3 మంత్స్కి ముందు చాలామంది ఈ తిరుపతి గురించి చేయండి బ్రదర్ అని అడిగారు. సో అక్కడ చాలా ఉన్నాయి. నీల్ లింక్ ఉంది, అలాగే ఫాక్స్ లింక్ ఉంది, అలాగే డిక్సాన్ ఉంది, ఇంకో టీసీఎల్ ఉంది, ఇంకోటి శాంసంగ్. ఇలాగైతే కొన్ని కంపెనీలు అక్కడ ఉండడం జరిగింది. సో దాని గురించి నేను 1-2 వీడియోస్ అయితే ఇంతకుముందు చేస్తున్నాను. ఓకేనా, ఇప్పుడు ప్రజెంట్ చూస్తే మీకు డిక్సాన్ సంబంధించి చెప్తాను. ఓకేనా, ఇక్కడ క్వాలిఫికేషన్ కావచ్చు, అలాగే ఎంతమంది కావాలి, అలాగే మీ శాలరీస్ ఏంటి, ట్రాన్స్పోర్ట్ ఏంటి, ఫుడ్ ఏంటి, టోటల్గా క్లియర్గా మీకు ఇక్కడ ఇచ్చినారు. నేను మొత్తం క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, దయచేసి వీడియోని ఎన్ని వరకు చూడండి. ఇది బోత్ లేడీస్కి జెంట్స్కి ఇద్దరికైతే ఉపయోగపడుతుంది అనమాట. అలాగే క్వాలిఫికేషన్ కావచ్చు, ఏజ్ కావచ్చు, ప్రతి ఒక్కటి మనకైతే ఫేవర్గా ఉందన్నమాట. ఓకేనా, సో ఈ తిరుపతి ఏరియాలో అడిగే వాళ్ళకైతే ఈ వీడియో బాగా ఉపయోగపడుతుంది అనమాట. అలాగే లాస్ట్లో హేమలత గారి నెంబర్ కూడా మీకైతే ప్రొవైడ్ చేస్తాను. అలాగే కింద డిస్క్రిప్షన్లో కూడా అయితే ఆవిడ నెంబరు నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. సో మీకు ఈ జాబ్ సంబంధించి ఎలాంటి డౌట్ ఉన్నా కానీ ఆవిడ కాల్ చేసి మీరు కనుక్కొని అయితే ఇంటర్వ్యూకి అయితే వెళ్ళొచ్చు. ఓకేనా, ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇన్స్టాగ్రామ్లో చాలామంది మెసేజ్ చేస్తున్నారు. సరేనా, మీకు ఏదైనా డౌట్ ఉంటే ఫస్ట్ కామెంట్ చేయండి, ఆ తర్వాత అయితే మీరు ఇన్స్టాలో అయితే మెసేజ్ చేయండి. నేను రెండింటికైతే రిప్లై అనేది ఇస్తాను. సరేనా, ఇంకా ఎవరన్నా కొత్తగా వచ్చి మన ఛానల్ని చూసినట్టయితే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేసి ఆల్లో పెట్టుకోండి. అప్పుడు నేను పెట్టే వీడియోస్ మీ దగ్గర వచ్చేస్తే నోటిఫికేషన్ రూపంలో. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తే ఫస్ట్ కంపెనీ పేరు వచ్చి డిక్సాన్. ఓకేనా, ఈ కంపెనీ పేరు వచ్చి డిక్సాను. దీనిలో మీకు జాబ్ అనేది ఇస్తారనమాట. సో మీకు జాబ్ కల్పించాలి ఎవరు అంటే వీకేఆర్ కాంట్రాక్ట్ వాళ్ళు అనమాట. సో ఈ వీకేఆర్ కాంట్రాక్ట్ సంబంధించి మనం చేయటం అయితే ఫస్ట్ వీడియో అనమాట ఇది. సరేనా, ఈ మీదట ఈ కాంట్రాక్ట్ సంబంధించి కూడా మనకు వీడియోస్ వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ చూడొచ్చు, కంపెనీ నేమ్ వచ్చి డిక్సాన్ టీవీ మ్యానుఫ్యాక్చరింగ్. టీవీస్ తయారవుతాయి అనమాట. చాలామంది మొబైల్స్ అవి అనుకుంటున్నారు, కానీ ఇక్కడ డిక్సాన్ అంటే సో టీవీ అనేది అసెంబ్లీ అవుతాయి అనమాట. ఇక్కడ నెక్స్ట్ చూస్తే నెంబర్ ఆఫ్ ఓపెనింగ్ వచ్చి, అంటే మినిమం కావాల్సిన వాళ్ళ స్ట్రెంత్ వచ్చి 500 మెంబర్స్ అయితే కావాల్సి ఉంది. ఇంకా మ్యాక్సిమం వచ్చి అక్కడ వెళ్ళినప్పుడు చెప్తారు. ఇంకా నెక్స్ట్ చూస్తే జాబ్ రోల్ వచ్చి మీకు అసెంబ్లీ ఆపరేటర్, అలాగే క్వాలిటీ కంట్రోల్, ఈ 2 వర్క్స్ అయితే ఉన్నాయి. ఈ రెండింటికి జాబ్ రోల్ కింద అయితే తీసుకుంటున్నారు జనాభాని. అలాగే క్వాలిఫికేషన్ చూస్తే 10th to డిగ్రీ, అలాగే వీటితో పాటు ఐటీఐ, డిప్లొమా. సో ఈ 4 క్వాలిఫికేషన్ వాళ్ళు కావాలని వీళ్ళు అడుగుతున్నారు, వీకేఆర్ కాంట్రాక్ట్ వాళ్ళు. సరేనా, 10th, ఇంటర్, డిగ్రీ, అలాగే ఐటీఐ, అలాగే డిప్లొమా. సరేనా, ఈ 4 నుంచి 5 క్వాలిఫికేషన్ వరకు అయితే కావాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూస్తే జనరల్ చూస్తే ఏంటంటే మేల్స్ కావచ్చు, అలాగే ఫీమేల్స్ కావచ్చు, ఇద్దరైతే దీనికైతే ఎలిజిబిలిటీ ఉంది. ఇంకా నెక్స్ట్ చూస్తే ఏజ్ వచ్చి మీకు 18 to 30 ఇయర్స్ వరకు అయితే తీసుకుంటున్నారు. సో ఇది మనకు కొంచెం మంచి పాయింట్ అనమాట. సో చాలా కంపెనీలో 24 చాలు, 25 చాలు అని చెప్పేసి ఆపేస్తున్నారు, కానీ ఈ వీకేఆర్ వాళ్ళు సో 30 వరకు ఇచ్చారు ఏజ్. ఇదొక మంచి పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ చూస్తే డ్యూటీ చూడండి, డ్యూటీ వచ్చి 8 hours ఉంటుంది. అది కూడా 2 షిఫ్ట్స్ ఉంటుంది అనమాట. ఏ షిఫ్ట్, బి షిఫ్ట్ ఉంటుంది. అలాగే నెక్స్ట్ మీకు ఓటీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో డ్యూటీ వచ్చి ఓన్లీ 8 hours అనమాట. నెక్స్ట్ శాలరీ చూద్దాం. శాలరీ చూడండి, 12,500 నుంచి 13,800 వరకు అయితే మీకు శాలరీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఇంక్లూడింగ్ పిఎఫ్ ఈఎస్ఐ అయినా లేకుంటే వితౌట్ పిఎఫ్ ఈఎస్ఐ అనేది అర్థం కాలేదు. సో మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడైతే మీరు అడగండి, వాళ్ళు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇంకా నెక్స్ట్ చూస్తే ఇంకా షిఫ్ట్ చూద్దాం. షిఫ్ట్ చూస్తే రొటేషన్ షిఫ్ట్, ఏ షిఫ్ట్ అలాగే బి షిఫ్ట్ 2 అయితే రన్ అవుతాయి. ఇంకా నెక్స్ట్ వీళ్ళు జాబ్తో పాటు అదర్ బెనిఫిట్స్ అయితే కొన్ని ఇస్తున్నారు. సో అవేం చూద్దాం. బెనిఫిట్స్ వచ్చి ఓటీ, అలాగే క్యాంటీన్, అలాగే మెడికల్. సో ఈ 3 మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఏ షిఫ్ట్, బి షిఫ్ట్ కాబట్టి మీకు 8 hours కాబట్టి మీకు డ్యూటీ అవతల మీకు 2 hours కావచ్చు, 3 hours కావచ్చు ఓటీ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో చేసుకుంటే మనకు శాలరీతో పాటు ఇంకొంత అమౌంట్ అనేది ఒక 2,000, 3,000, 4,000 అనేది మీకు అమౌంట్ అనేది యాడ్ అవుతుంది. సో బెటర్ శాలరీ వచ్చేదానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఓకేనా, ఇంకా నెక్స్ట్ చూస్తే లొకేషన్ చూద్దాం. లొకేషన్ వచ్చి రేణిగుంట నియర్ ఎయిర్పోర్ట్ రోడ్డు. రేణిగుంట పక్కనే ఎయిర్పోర్ట్ కూడా ఉంది. సో ఎయిర్పోర్ట్కి నియర్ బై ఈ కంపెనీస్ అన్నీ ఉంటాయన్నమాట. సో ఎందుకు మీకు చెప్తున్నానంటే, సో కొంతమంది దగ్గర వాళ్ళైతే ఓకే, ఎవరైనా దూరం చూస్తే మనకు కర్నూలు కావచ్చు, కడప కావచ్చు, అలాగే అట్లా రాజమండ్రి కావచ్చు, విజయవాడ, శ్రీకాకుళం, ఇట్లా చాలామంది మన వీడియోస్ అయితే చూస్తూ ఉంటారు. సో వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను, కొంచెం జాగ్రత్తగా వినండి. ఐడియా ఉన్న వాళ్ళైతే నో ప్రాబ్లం. ఇంకా నెక్స్ట్ చూస్తే ఒకవేళ మీరు కన్నా కంపెనీ జాయిన్ అయితే మీకు బస్ ఫెసిలిటీ అయితే ఇక్కడ ఇస్తున్నారు చూడండి. తిరుపతి, అలాగే రేణిగుంట, శ్రీకాళహస్తి, వెంకటగిరి, అలాగే పుత్తూరు, నగిరి అండ్ నారాయణవనం. సో ఈ 6-7 ఊర్లకైతే బస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. వీళ్ళు లోకల్ వాళ్ళకి అనమాట. సో ఎవరైనా బయట నుంచి ఎవరైనా వస్తే అంటే
ఇట్లా నంద్యాల కావచ్చు, కడప కావచ్చు, కర్నూలు, సో ఇట్లా వైజాగ్ కూడా చెప్పాను కదా. సో వాళ్ళు ఎవరైనా వస్తే మటుకు మీరు తప్పకుండా సో రేణిగుంటలో కావచ్చు, తిరుపతిలో కావచ్చు, జెంట్స్ కావచ్చు, లేడీస్ కావచ్చు, మీకు ప్రైవేట్ హాస్టల్స్ అయితే ఉంటాయి. మీరు అక్కడ చేరి మీ జాబ్కి అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. లేదు మేము రూమ్ తీసుకుంటాం, రూమ్లో ఉండగలుగుతామంటే మీరు రూమ్ తీసుకుని కూడా మీరు కంపెనీకి అయితే అటెండ్ అయితే అవ్వచ్చు. ఆ దారి మీకు బస్ వస్తుంది, అయితే మీకు బస్ అయితే ప్రాబ్లం అయితే లేదు. ఇంకా నెక్స్ట్ చూస్తే ఒకవేళ మీరు కానీ ఈ జాబ్కి అయితే మీరు అటెండ్ అవ్వాలంటే వీళ్ళు కొన్ని అడుగుతున్నారు. సో అవేంటి మీకు చెప్తాను, లాస్ట్లో నెంబర్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తాను. చూడొచ్చు, రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఆధార్ కార్డ్, జిరాక్స్ అండ్ ఒరిజినల్ అడుగుతున్నారు. సో ఎందుకు ఒరిజినల్ అంటే, సో జస్ట్ మీరు ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు జస్ట్ వీళ్ళు వెరిఫికేషన్ చేసి మళ్ళీ మీకు ఇచ్చేస్తారు, వీళ్ళు తీసుకెళ్ళరు. ఓకేనా, కాబట్టి మీరు భయపడాల్సిన పని అయితే లేదు. మ్యాక్సిమం ఒరిజినల్ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. కొన్ని కంపెనీలో ఒరిజినల్స్ లేకపోతే తీసేసే అవకాశం కూడా ఉందన్నమాట, అంటే జాబ్లోకి తీసుకోవాలన్నమాట. ఇది ఒకటి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అలాగే ఎడ్యుకేషనల్ మార్క్ షీట్స్, అలాగే సర్టిఫికేటు, అలాగే జిరాక్స్ అండ్ ఒరిజినల్, అంటే మనకు 10th కావచ్చు, ఇంటర్ కావచ్చు, డిగ్రీ కావచ్చు, ఐటీ డిప్లొమా ఏదైనా కావచ్చు. సో మీకు ఏదైతే ఉందో వాటిని తప్పనిసరిగా అయితే మీరు జిరాక్సెస్ అలాగే ఒరిజినల్స్ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. నెక్స్ట్ చూస్తే ఇంక మీకు పాన్ కార్డు, అలాగే ఓటర్ కార్డు, ఐడి, సో ఇవన్నీ మీకు మామూలుగా ఉండే ఉంటాయి. అవి కూడా సేమ్ జిరాక్స్ అండ్ ఒరిజినల్స్ కావాలంటున్నారు. అలాగే బ్యాంక్ పాస్బుక్, సో మీకు ఏదైతే యాక్షన్లో ఉందో దాన్ని మాత్రమే తీసుకెళ్ళండి, సరే శాలరీకి అయితే. ఓకేనా, ఇంకా నెక్స్ట్ చూస్తే ఫొటోస్ 3 పాస్పోర్ట్ సైజ్ అనమాట. సో ఫొటోస్ ఒక 3 to 4 ఫొటోస్ అయితే తీసుకొని వెళ్ళండి, మీకు సేఫ్గా పనికొస్తుంది అనమాట. ఇది ఫ్రెండ్స్ డిక్షన్ సంబంధించి మొత్తం పూర్తి వివరాలు. సో క్వాలిఫికేషన్ కావచ్చు, ఎన్ని పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి, ఇది ఫ్రెండ్స్ డిక్షన్ కంపెనీ గురించి అయితే మీకు పూర్తి వివరాలు. సో ఈ వీడియో మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఏదైనా డౌట్గా ఉంటే ఒకసారి వీడియోని రివైండ్ చేసి అయితే చెక్ చేసుకోండి. అలాగే మీరు ఒకవేళ ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వాలనుకుంటే ఇక్కడ చూడొచ్చు, కాంటాక్ట్ VKR HR హేమత మేడం అయితే ఇక్కడ మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. ఆ నెంబర్కి మీరు కాల్ చేసి అయితే మీరు వెళ్ళొచ్చు అనమాట. ఏదైనా డౌట్స్ ఉంటే మీరు అడిగి వెళ్ళొచ్చు. ఆ నెంబర్ చూడొచ్చు 7816072728. ఓకేనా, ఈ నెంబర్కి మీరు కాల్ చేసి అయితే మీరు వెళ్ళొచ్చు. ఇంకే ఫ్రెండ్స్ ఇవాళ ఈ వీడియో మీకు ఎంతో కొంత ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. సో వీడియోకి నచ్చితే మీకు తప్పకుండా లైక్ చేయండి, అలాగే ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా, ఇంకా రేపు వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.